నా పేరు కరుణాకర్, విడిగానేమో రామకృష్ణ అంటుంటారు. దేవుని కృపను బట్టి ఒక హైందవ కుటుంబంలో నుండి దాదాపు గతంలో మా తల్లిదండ్రులు దేవుళ్ళు రాకముందు విగ్రహారాధన హైందవ కుటుంబాల్లో ఉండేవాళ్ళు. దాదాపు నా ప్రాంతంలో పేరు కరుణాకర్. కొటికలపూడి తమ్ముడు తెలియజేశారు గెచ్చమనే ప్రేయర్ ఫెలోషిప్ అని. దాదాపు 2005 సంవత్సరం దగ్గర నుండి సేవలో కొనసాగుతున్నాను. అంతకుముందు 1996 సంవత్సరం నుండి సండే స్కూలు యవనస్తుల పరిచర్యలో 2005 వరకు నా చదువులు చదువుకుంటూ ముందుకు నడిచాం. దేవుని కృపలో మా తల్లిదండ్రులు నాకు తెలిసి దేవుని పరిచయం చేసింది ఎప్పుడయ్యా అంటే, నేను 5వ తరగతిలో ఉండగా వారు అప్పుడు మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు, ఆయనకి ఆర్టీసీలో జాబ్ వచ్చిందని ప్రార్థన. అంతకుముందే మా తాత నాయనమ్మలు కొంత ప్రార్థనలోకి తెలుసుకొని వారు వచ్చారు. ఆ తదుపరి మా తల్లిదండ్రులు కూడా వచ్చి నన్ను 5వ తరగతిలో ఉండగా, దాదాపు 10 ఏళ్ల వయసులో ఉండగా మా ఆత్మీయ దైవజనులు గెచ్చమనే ప్రేయర్ ఫెలోషిప్ యొక్క వేణుగోపాలరావు గారని విజయవాడలో ఉండేవాడు. ఆయన దగ్గరికి నన్ను తీసుకొని పోవడం నాకు బాగా అప్పటి నుండి కొద్దిగా దేవుని గురించి తెలుసుకోవడం. అప్పటి నుండి దేవుని తెలుసుకొని దేవుని హృదయంలో విశ్వసించాను. ఎలా ఉండేదంటే, నేను చదివిన 5వ తరగతి స్కూల్లో స్టూడెంట్ జాయిన్ అయినా బాగా కొబ్బరికాయలు కొట్టి ఆ పలహారాలు అందించేవాడు. కానీ అప్పుడే నాకు నాటుకుంది, అప్పుడు విగ్రహారాధనకి తినకూడదని అక్కడ దైవజనుల దగ్గరికి 5వ తరగతిలో. అప్పటి నుండి ప్రారంభించబడిన విశ్వాసం పోరాటంలో దాదాపు 1996 సంవత్సరం 10వ తరగతి నేను లో ఉన్నాను. అప్పుడు పాస్ అయ్యాం. దాదాపు 60 మందిలో ఆ సంవత్సరం ఇద్దరే ఆ స్కూల్ నుండి పాస్ అయ్యారు. వాళ్ళల్లో నేను 6 పాస్ అయ్యారు. సెకండ్ క్లాసుల్లో 2, మేము ఇంకో వ్యక్తి, కజిమా వాళ్ళకి 3 థర్డ్ క్లాసు. కాబట్టి ఏదేమైనా దేవుని కృపలో అలా వచ్చాం. 96 సంవత్సరంలో నేను సండే స్కూల్కి పోతుండగా ఒక సండే స్కూల్ టీచర్ మానేస్తే ఎదురుగా కథల బుక్ పెట్టుకొని సండే స్కూల్ చెప్పడం ప్రారంభించాను. దేవుని కృపలో అప్పటి నుండి సండే స్కూల్ చెప్తూ పిల్లల్ని క్రిస్మస్ వచ్చిందంటే డ్రామాలు అన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేపిస్తూ పరిచర్యలు అలా బలంగా దైవజనులు 2001లో సండే స్కూల్ టీచర్గా అభిషేకించారు. అప్పుడు 96 నుండి 97 చూస్తూ ఆ తదుపరి 2005 సంవత్సరానికి నా పీజీ పూర్తయింది, ఎంఎస్సి పూర్తయింది, బీఈడి. ఎప్పుడు ఏమనుకునేవాడినంటే, ఎక్కువగా నేను బాగా టీచర్ జాబ్ కొట్టాలి అనుకుంటుండేవాడిని. కొట్టి దేవుడి పని చేసుకుంటా మొదలు వెళ్దామని ఆ యొక్క ఉద్దేశం చొప్పునే నేను దాదాపు 2005 సంవత్సరం నాటికి ఎంఎస్సి బీఈడీలని పూర్తి చేయడం అయిపోయింది. నా చదువంతా అంటే హైయర్ గ్రాడ్యుయేట్ వరకు. దేవుని కృపలో ఒక పక్క చదువుకుంటూనే దేవునిలో ఎదుగుదల అవుతూ వచ్చాను. 96 సంవత్సరం 2005 వరకు. ఇక అనుకోని యొక్క పరిస్థితుల్లో దైవజనులు ఒక రోజు నన్ను పిలిచి దేవుడు చూపెడుతున్నాడు, అభిషేకిస్తున్నాను సేవకుడు. కానీ 2006లో అభిషేకించి అంతకుముందు నా సాక్ష్యంలో 1998 సంవత్సరం ఆగస్టు మాసంలో నేను బాప్తీసం తీసుకున్నాను. మా తల్లిదండ్రులు నన్ను తీసుకొచ్చి మధ్యలో కొంత వాళ్ళు ఆగిపోయారు దేవుని మందిరం రావడానికి. కానీ నేను మాత్రం ఆ దగ్గరలో మందిరానికి వెళుతూ దేవుని కనపరుచుకుంటూనే ఉన్నాను. 98లో బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడే ఎందుకు పిల్లవాడి చదువుకుంటున్నా వద్దులే అన్నారు ఇంట్లో. కానీ వాళ్ళకి చెప్పకుండా కూడా దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయి తీసుకున్నాను. 98 సంవత్సరం ఆగస్టు మాసం 8వ తారీఖు తీసుకున్నాను. దైవజనులు కరుణాకర్ అని పేరు పెట్టారు. ఇంటికి వచ్చాక నా తడి బట్టలు చూశాక మా తల్లిదండ్రులు తెలిసింది బాప్తీసం తీసుకొని వచ్చాడని. ఏదేమైనా దేవుణ్ణి అలా గనపరుచుకుంటూ ఉన్న సమయంలో ఒక మలుపు అనేది నా జీవితంలో ఏంటంటే, అది 98 సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను.
జనవరి మాసంలో 99 జనవరి మాసంలో నేను జాకీర్ హుస్సేన్ కాలేజ్ ఇక్కడ దగ్గరలోనే, ఇంటర్ అక్కడే, డిగ్రీ కూడా అక్కడే. ఆ డిగ్రీ చదవడానికి కేతనకొండ దగ్గర బస్సు ఎక్కడానికి ఉరికాను. కాళ్ళు పెనవేసుకొని పడి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఇరిగిపోయింది బస్సు ఎక్కడానికి ఉరికే ప్రక్రియలో. ఆ సమయంలో నన్ను మా తల్లిదండ్రుల ఆటోలో ఇక్కడ దగ్గరలో, మీ అందరికీ తెలుసు, గొర్రగూడెం దగ్గర కట్టులేస్తారు, అలా తీసుకుపోతే ఈ అబ్బాయి ఇక పని చేయడు, ఇంట్లోనే కూర్చోబెట్టుకోండి అని అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి కూడా చూడకుండా కూడా. ఇక వెంటనే మా తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కళ్ళకు కొంటూ విజయవాడ ఎముకల స్పెషలిస్ట్ మైనింగ్ సుబ్బారావు అని 5వ నెంబర్ రూట్లో ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆ సమయంలో దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారైన వేణుగోపాలరావు గారు వచ్చి, ఆయన సాక్ష్యం ఇంకా చాలా ఉంటుందండి. ఒక విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో నుండి రక్షించబడి గొప్ప పరిచర్య చేసి ఇప్పుడు వారి కుమారుడు అధ్యక్షతలో ఒక బ్రాంచ్ని నేను కొడికలపూడిలో దాదాపు 2006 నుండి నడిపిస్తున్నాను. మరి ఆ దైవజనులు వచ్చి ఒకటే అన్నాడు, ప్రార్థన, విరిగిపోయిన సొట్టకాలు మంచిదైతే అని. దేవుని కృపలో అప్పుడు ఆపరేషన్ జరిగింది, 3 నెలలకే తిరిగి నడవడం జరిగింది. నాతో పాటు మిగతా వాళ్ళందరూ ఇంకా ఎముకలు కట్టుకోకొని అయ్యాను తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ దేవుని కృపలో 3 నెలల్లోనే ఆ కాలు ఇరిగిందంతా ఒక రాడ్ వేసి, సజీవ సాక్షి ఇప్పుడు కూడా రాడ్లు ఉన్నాయి. దేవుడు ఆ వేణుగోపాలరావు గారు నా పట్టించిన వాగ్దానం ఏంటనుకున్నారు, తీసివేసిన రాయిని తలక మూలరాయి దేవుడు చేస్తాడు అని. కాబట్టి అటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు ఇచ్చారు దైవజనులు? నాకు 2000లోనే ఇచ్చారు, అలా పరిచర్య చేసే ప్రాంతంలోనే. దేవుడు ఈనాడు మానవరీత్యా ఎందుకు పనికిరానటువంటి యొక్క తలాంతుని దేవుడు పనికొచ్చే పనిముట్టుగా ఈనాడు నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా! ఇది దేవుడి కృపేనే. అలా అక్కడ దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎందుకు పని చేయడం, ఇక మంచంలో ఉండాలి అనుకున్న వ్యక్తిని దేవుడు బలపరిచాడు. ఈ యొక్క ఇన్సిడెంట్ 1999లో జరిగింది. ఆ తర్వాత అనేక యొక్క ఒడిదుడుకులు అనుకున్నారు. ఈ వ్యక్తి, నేను బాగా వివాహం కాకముందే పరిచర్యలో ఉన్నాను, దాదాపు చదువుకుంటూ 2006లో నుండి. అందరూ అనుకున్నారు వివాహంలో అవ్వదేమో, లేదా ఈ పరిచర్యలో ఎలా ఉంటారు కాకుండా అన్నట్లుగా అనేకల ద్వారా అనేక మాటలు విన్నాం. కానీ దేవుని కృపలో 2009లో వివాహాన్ని సమకూర్చాడు. ఆ వివాహం అప్పుడు కూడా దైవ ప్రణాళికే. నేను ఇక్కడుండి అక్కడ వివాహం చేసుకొని పోయే బిడ్డకి బాప్తీసం ఇస్తుంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు లేరు, ఆ వ్యక్తి. నేను ఇక్కడ ప్రార్థన చేశాను, ఏ యొక్క అదస్సానైతే ఆనాడు తల్లిదండ్రులు లేని వ్యక్తిని ఎన్నుకున్నావో ఆ బిడ్డకు కూడా అదే పేరు పెట్టాలి. నేను ఇక్కడ నుండి ప్రార్థన చేసుకున్నాను, అక్కడ దైవజనులు కూడా బాప్తీసం ఇచ్చి అదస్సా అనే పేరు పెట్టారు. అలా దైవిక సంకల్పం చొప్పున ఆ యొక్క వివాహం సమకూర్చాడు. ఒక బాబు, ఒక పాప. దేవుని కృపలో బాబు 6వ తరగతి, పాప 5వ తరగతి. ఇలా బలహీనమైన యొక్క ఘటాన్ని దేవుడు బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. అలాగే సేవా పరిచర్యలో కూడా అనేక ఆటంకాలు వచ్చినా కానీ దాదాపు యేసుక్రీస్తు లాంటి వారే స్వజనుల మధ్య మెప్పించలేకపోయాడు. కానీ దేవుని కృపను బట్టి 2006 నుండి ఇప్పుడు స్టిల్ నౌ 2021 వరకు కూడా ఈ యొక్క 15 సంవత్సరాల నుండి కూడా దేవుని కృపలో నేను ఒకటి, బ్రదర్ చెప్పాడు, పెద్ద మందిరమైనా చిన్న మంది, నేను ఒకటే అనుకుంటాను, ఒకటి ఆత్మలను నడిపించడం ప్రాముఖ్యత. ఎక్కువ మందిని నడిపించింది కాదు, ఎంతమందిని బలంగా దేవుల్లో తీసుకువెళ్ళాం. 10 మందిని నమ్మకంగా నడిపించామనుకోండి, రేపు ఆ 10 మంది విషయంలో దేవునికి సంఖ్య చేర్చే దేవుడి స్థితి. ఎక్కువ మంది ఉండి అనేక మంది దేవుల్లో తప్పిపోయే వారిగా ఉన్న ఉపయోగం లేదు. కానీ దేవుని కృపలో దాదాపు నేను 2006 నుండి ఇంకా కౌంట్ చేయలేదులే, కానీ దాదాపు 2006-11 నుండి బాప్తీసాలు కూడా ఇవ్వడం ప్రారంభించాం. ఆ తర్వాత దాదాపు సంవత్సరానికి 11-12 మందిని
అలా దాదాపు బాప్తీసాలు ఇచ్చుకుంటూ నిన్న పోయిన సంవత్సరం లాక్డౌన్లో కూడా ఆ సంవత్సర అకాడమిక్ ఇయర్ అంతలో కూడా 7-8 మందికి దాకా బాప్తీసాలు రక్షించబడి ఇట్నే మధ్యలో ఉపవాస కూడికలు పెట్టు లేదా బాప్తీసానికి సిద్ధపరచు అలా దేవుడి కృపలో అలా నడిపించడం జరిగింది. ఇది యొక్క అంతయు ఒకటి నేను చెప్తున్నాను, నా యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అయితే కాదు, దేవుని యొక్క కృప కాపుదలను బట్టి దేవుడు జరిగించుకుంటున్నాడు. కాబట్టి మన వంతు దేవుని పైన యథార్థ హృదయంతో చూస్తే దేవుడు మనకి తప్పకుండా మేలులు జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరానటువంటి వారిని పనికొచ్చేవాడిగా నిలబెడతాడు అనేది నేనే మీ ముందున్న సాక్ష్యం. కాబట్టి నేను అనుకున్నాను బీఈడీ చేసి టీచర్ పోస్టుగా సంపాదించుకోవాలి అన్నట్టుగా. కానీ దేవుడు ఈనాడు అంతకంటే ముఖ్యంగా అదన్నా వస్తే ఇంక వేరే ఇబ్బంది అయ్యేదేమో. నా యొక్క జీవనోపాధికి ఉపయోగపడే సొంత చేతి పనిని నా యొక్క ఇంటి పక్కనే పెట్టించి, మందిరం ఒక పక్కన, మధ్యలో ఇల్లు ఒక పక్కన నేను చేతి పని పౌలు గారి వలె మా కాన్సెప్ట్ ఏంటంటే గెచ్చమనిలో వేణుగోపాలరావు గారు కూడా ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ జాబ్ చేసేవాడు. ఎందువల్లంటే ఆ పౌలు గారు ఎలా డేరాలు కుడుతూ తన పరిచర్య చేసుకుని ముందుకు వెళ్ళాడో ఆ కాన్సెప్ట్ నేర్పించాడు దైవజనులు. మా గెచ్చమనిలో కూడా దాదాపు 12 సంఘాలు ఉండేవి. ఆ 12 సంఘాల కాపర్లు కూడా ఏదో పని చేసుకుంటూనే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూనే అలా ముందుకు వచ్చాం. దేవుని కృపను బట్టి ఈనాడు ఈ స్థితిలో ఉంచగలిగాడంటే అది దేవుని యొక్క కృప బాగుండేది. కాబట్టి ఆ దేవుడు ఆ విధంగా మీ సేవ అని అలా బ్యాంక్ తరఫున కొన్ని ఖాతాదారు సేవా కేంద్రం ఈ 2 నడిపించుకుంటూనే ఆ పక్క అవి భారమే, అవి ప్రజలతో మమేకమై ఆ పనుల్లో ముందుకు వెళ్ళాలి. అదే కాదు, అట్ ఏ సేమ్ టైం దేవుని పరిచర్యను మాత్రం ఉంది అంటే అవి కొంత పక్కన పెట్టైనా కానీ దేవుడి పరిచర్యకి నేను ముందర సమయం ఇచ్చి 70% నా దేవుడి పరిచర్యలో 30% ఏదో జీవనోపాధి కోసం అన్నట్టు నేను భావిస్తుంటాను. అలా దేవుని కృపలో ఇప్పుడు నడిపించాడు. కాబట్టి దేవునికి నమ్మకంగా మనం ముందుకు వెళితే దేవుడు తప్పనిసరిగా ముందుకు నడిపించుకునేవాడు. కాబట్టి మీ జీవితాల్లో అయ్యో మమ్మల్ని త్రోసివేస్తున్నారు, మాకు ఎందుకు పనికిరాదన్నారు, మేము ఎందుకు పనికిరాము అనుకుంటున్నారు లోకంలో, అటువంటి వారిని దేవుడు బలపరుచుకునేవాడు. కాబట్టి దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలంగా ముందుకు నడిపించుకునేవాడై అన్నాడు. కాబట్టి మీరెవరూ అధైర్యపడదు. రాత్రి నా సాక్ష్యంలో నుంచి మీరు తెలుసుకోవాల్సింది, దేవుడి లోకంలో మీకు కొన్ని కోల్పోవచ్చు, కొన్ని మీ జీవితాల్లో ఆటంకాలుగా ఉండొచ్చు, ఎటువంటి యొక్క బలహీనతలుగా ఉండొచ్చు, మీరు పనికిరాలని లోకం త్రోసివేసి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రలుగా నిలబెట్టేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఈ విధంగా నిలబడగలిగానంటే అది దేవుడి కృపను బట్టే. కాబట్టి అలా దేవుడి కృపలో ఇన్ని సంవత్సరాలు నడిపించుకున్నాడు. దీని వెనక మా తల్లిదండ్రులు కూడా మధ్యలో కొంత మానివేసిన తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాకే తర్వాత వారు బాప్తీసాలు తీసుకున్నారు. మొట్టమొదట నన్ను వారు నడిపించిన మధ్యలో వారు వెనకంచి వేసి డ్రాప్ అయిపోయారు. కానీ నేను మాత్రం ఆ దేవుని పట్టుకొని ముందుకు నడవబట్టి తదుపరి వారు కూడా వచ్చి బాప్తీసాలు తీసుకున్నారు. కుటుంబం అంతా రక్షించబడి దేవుడి పరిచర్యలో వారు కూడా ఇప్పుడు మాకు ఉపయోగపడుతూ, మా తండ్రి గారు ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు, డ్రైవర్ ఆర్టీసీ ఇబ్రహీంపట్నం డిపోలో. కాబట్టి దేవుడికి నమ్మకంగా ఉండబట్టి ఆ బిడ్డ కూడా ఇంకా వృద్ధాప్య దశలో కూడా ఆ విధంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఏదేమైనా ఈ యొక్క సాక్ష్యం అంతట్లో సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే. కాబట్టి ఈనాడు కానాను విందులో ఓటి బాణాలను నిలబెట్టి నీళ్ళను ఎలా నింపాడో మమ్మల్ని కూడా దేవుడు కృపలో అలా నిలబెట్టాడు. కాబట్టి మేము ఈ విధంగా ఉండగలిగాం. దానిని బట్టి నేను దేవుడికి వందనాలు చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఓకే, నేను క్లుప్తంగా హెడ్లైన్స్ అంటారు చూసారు, అలా చెప్పుకుంటూ వచ్చాను. ఒక్కొక్క అనుభవం చెప్పుకుంటూ పోవాలి అంటే ఇంకా ముందు ఉంది. కానీ ఏదేమైనా కొంత సమయం నేను మిమ్మల్ని వాక్యంలో ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మంచిదండి. దేవుడు తమ్ముడికి ప్రేరేపించబడి ఈ విధంగా మేము మునుపు ఒకసారి పెట్టాం. 7 దినాలంటే చాలా తమ్ముడు భారం కలిగి, ఇంకొకటి 7 రోజులు కూడా ఈనాడు ఎలా ఉన్నారంటే మీరు చాలా మంచివాళ్ళు, చక్కగా మా దగ్గర వాళ్ళైతే పనులు ఉన్నాయని చెప్పేసి అని రాగానే సందేహిస్తుంటాం మేము. కానీ తమ్ముడు చక్కగా 7 రోజులు భారం కలిగి పగలు సాయంకాలం కూడా 2వ రోజులోకి వచ్చాడు. ఏది ఏమైనా మన ముందున్నది ఈ యొక్క ఉపవాస కూడికల ద్వారా ఈ సంఘమునకు ఏమి సమకూర్చాలనుకున్నాడో, లేదా మీ జీవితాలలో ఏ బలహీనతలు కలిగి ఉన్నారో వాటి నుండి విడిపించేవాడు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. తమ్ముడు నాతో ఎప్పుడైతే నాకు ఫోన్ చేశాడో నేను అనుకున్నాను తప్పనిసరిగా ఈ ఉపవాస కోరికల ద్వారా ఆ తమ్ముడు హృదయవాంఛ తీర్చుతాడు దేవుడు. మునుపు ఒకసారి వచ్చి నాతో పంచుకున్నాడు, అన్న మందిరం చాలా చిన్నగా ఉంది, ఒక సంఘం నానాటికి కొంత విస్తరిస్తుంది, ప్రార్థన చేయండి ఏమన్నా సలహా అని ఒకటి మా దగ్గరకు వచ్చాడు. నేను అప్పుడు వెంటనే అనుకున్నాను తప్పనిసరిగా ఈ ఉపవాస కోరికల ద్వారా దేవుడు తనకి ఒక మంచి మార్గాన్ని తెరుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు ఒక దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు శిష్యులు వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారు చెప్తాడు, ఇది ప్రార్థన ద్వారానే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా ప్రార్థన ద్వారానే. కాబట్టి ప్రార్థన ఉంది కాబట్టి దేవుడి ఉపవాస కోరికలో సహోదరి విషయంలో కూడా బలహీనతగా ఉన్నా కానీ దేవుడు బలపరుచుకుని నిలబెట్టుకున్నాడు తమ్ముడి ద్వారా వాడుకొని. కాబట్టి ఏదేమైనా అలా ఈ ఉపవాస కోరిక ద్వారా మీ జీవితంలో గతంలో ఏమి నెరవేర్పులు రాలేదో అవి ఇప్పుడు తప్పనిసరిగా జరిగిస్తాడు నమ్మిన వాళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో బూడిదను రాసుకునేవాళ్ళు ఉపవాస కోరికలకి ఉన్నప్పుడు ఆ జల్లేవాడు. ఒక కట్టెగా ఉన్న యొక్క గట్టిగా కట్టె ఎలా ఉంటుందండి, కొండల దగ్గర నుంచి మీకు దగ్గర కొండల దగ్గర ఇక్కడికి కట్టెలు చూసే ఉంటారు, కాలుస్తారు. ఆ కట్టె కాల్చగా చివరికి ఏమైంది, బూడిదైంది. అంటే అంత గట్టిగా ఉన్నది కూడా ఎలా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఈ యొక్క ఉపవాస కూడికల ద్వారా నాలో మొదటి పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, దేవునికి వ్యతిరేకంగా ఆయనకు అయిష్టంగా మనలో ఉన్న ప్రతి మలినమంతా గట్టిగా ఉన్నదంతా కరిగిపోయి మెత్తని హృదయం మనకి రావాలి. హల్లెలూయా. కాబట్టి నీకు యొక్క ఉపవాస కూడికలలో నీకు మేలు జరిగేదిగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి, ఆయనకి మన జీవితాలలో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా అపరాధాలు ఏమైనా తప్పులు ఉన్నవేమో వాటిని సరిచేసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు. కాబట్టి పాత నిబంధనలో ఎలా బూడిద రాసుకునేవాళ్ళు, ఆ బూడిద అనేది మన హృదయాలు కరిగించడానికి సాదృశ్యంగా ఉంది. మెత్తగా గట్టిగా ఉండే పదార్థం అంతా మెత్తగా అయిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా కఠిన బారిపోయిన హృదయాలలో నుండి లోక మాలిన్యత అంటుకట్టబడి లోకంలో జీవిస్తూ ఉన్న లోక పాప మాలిన్యత నుండి మనం బయటకు రావాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ లోక మాలిన్యత మన జీవితాల్లో వెళ్ళిపోతుందో దేవుడు మనల్ని బలపరిచేవాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజలు వారికి శ్రమ రాబోతుంది అని ప్రవక్త ద్వారా యోనా ద్వారా దేవుడు తెలియజేశాడు. మీరందరికీ తెలిసిందే. కానీ వారు అప్పుడు ఏం చేశారు, వారి చెడు నడతను మానుకొని ఏం చేశారంటండి, వారి యొక్క చెడు నడతను మానుకొని ఎవరి వైపు చూచారు, దేవుని వైపు చూచారు. మరి 7 రోజుల ఉపవాస కూడికలో ఈ యొక్క హెర్మోన్ మినిస్ట్రీ తమ్ముడు చక్కగా భారముతో చక్కగా పరిచర్యలో వాడబడుతున్నాడు. మీకు చక్కని దైవజనుల్ని చక్కగా ఈ మధ్యకాల పరిచర్య ఇంకా యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా వింటున్నాను. అప్పుడప్పుడు లింకులు పెట్టినప్పుడు చక్కని వర్తమానాలని చక్కని ఉపమానాలతో. కాబట్టి చక్కని దైవజనులు మీకు అనుగ్రహించారు భారం కలిగిన యవన ప్రాయంలో. కాబట్టి ఆ యొక్క దైవజనుని కింద మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి నుండి
ఆయనలో బలపడాలి అంటే 7 రోజుల్లో మొట్టమొదటగా మనలో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నవేమో అవి కడిగి వేసుకొని దేవుని వైపు తిరిగినలా దేవుడు మనకి తేను తీసిన కీడు తేక మేలు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి మాటగా మీరు ఈ రాత్రి తెలుసుకోవాల్సింది, మనము దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బాగానే ముందుకు వెళ్తున్నాం. కానీ మన బ్రతుకులు దిద్దుకోకుండా, మన హృదయాలు మార్చుకోకుండా ఎన్ని రోజులు మందిరంలోకి వచ్చినా ఉపయోగం లేదు. నీ జీవితంలో మార్పు అనేది, నీ జీవితంలో కార్యాలు జరగడం అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుందయ్యా అంటే, దైవజనులుగా మేము ప్రార్థన చేస్తాం, తమ్ముడు ప్రార్థన చేస్తాడు, కానీ ఎప్పుడు జరిగింది ఇది కార్యం? మొదటగా మీ హృదయాలలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏమైనా ఉన్నా తీసివేసుకోవాలి. అందుకే ఇర్మియాతో అంటాడు దేవుడు, ఈ ఇజ్రాయెల్ ప్రజల గురించి నువ్వు నాకు మొరపెట్టదు, వారి పాపం ఎక్కువైపోయింది. కాబట్టి దైవజనులుగా మా వంతు మొరపెట్టినా మీరు పరివర్తన నొందకపోతే, మీరు తప్పులు దిద్దుకోకపోతే దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళలేము. మన హృదయాలు ఎలా ఉన్నాయంటే ఈనాడు స్వార్థంతో నిండుకుని, చిన్న మాట ఉపమానం చెప్తాను చెప్పి నేను ఆ యొక్క ఉపవాస కూడికలో మన ప్రార్థన ఏ విధమై ఉండాలో అనేది నేను కాన్సెప్ట్ చెప్పేసి ముందుకు వెళ్తాను. ఇదంతా ఒక రకం ఉపోద్ఘాతం కింద ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక చిన్న మానవ హృదయాలు ఎలా ఉన్నాయంటే చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. ఒక పర్సనల్ డెవలప్మెంట్ అంటారంటే మన కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి నొందడం కోసం చిన్న మాస్టర్ ఒక 200 మందిని ఏర్పాటు చేశారు. 200 మందికి ఒక టెస్ట్ పెట్టారు. ఏంటయ్యా అంటే ఆ 200 మందిని ఒక బెలూన్లు ఇచ్చారు. వారి బెలూన్ ఊది దాని మీద వాళ్ళ పేరు రాయమన్నారు, రాశారు. అంతా అయిపోయింది. ఆ బెలూన్లన్నీ ఒక గదిలో పడేయమన్నారు, ఒక గదిలో వేసొచ్చాక ఆ మాస్టర్ ఒక పరీక్ష పెడుతున్నారు. ఏంటంటే మీరు ఇప్పుడు వెళ్ళి ఎవరి బెలూన్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. ఏమన్నారమ్మా? ఎవరి బెలూన్ వెళ్ళి వాళ్ళు తెచ్చుకోండి అన్నారు. 20 నిమిషాలు టైం ఇచ్చారు. 20 నిమిషాల్లో ఈ వెతుకులాటలో ఒక్కళ్ళు కూడా ఒక బంతి పట్టుకోవాలి, అందరు రండి అన్నారు పట్టుకోవచ్చిన వాళ్ళు. అంటే ఎవరి పేరు కలిగిన బెలూన్ వాళ్ళు తెచ్చుకోండి అంటే 200 మందిలో ఒక్కళ్ళు కూడా ఒక బెలూన్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి అదే మాస్టారు మీరు వెళ్ళి రెండో టెస్ట్, మీరు వెళ్ళి ఎలాగైనా పట్టుకోగానే ఒక బెలూన్ ఉంటుంది, ఏ బెలూన్ అయితే పట్టుకున్నారో ఆ బెలూన్ తీసుకోండి, ఎవరి పేరు ఉంటే వాళ్ళకి అప్పచెప్పండి అన్నారు. అప్పచెప్పగానే అలాగే వెళ్ళారు. వెళ్ళి ఆ బెలూన్ తీసుకున్నారు. 10 నిమిషాల్లో ఆ పేరు చదివారు, ఎవరి పేరు వాళ్ళు తీసుకొని బెలూన్ తీసుకొని వచ్చేసారు. ఆయన ఒకటి చెప్పాడు. ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, కలిసి కట్టుగా ఉంటే మీరు 200 మందిలో ఎవరి పేరు ఎవరు బెలూన్ తీసుకోగలిగారు. ఇండివిజువల్గా 200 మందిలో నేనే అనే స్వార్థం చేత నాదే కావాలనే తడుగులాటలో దాన్ని సాధించుకోలేకపోయారు. నాడు ఎలా ఉంటుందంటే అమ్మా, క్రైస్తవులు అయి ఉన్నాము కానీ మనలో లోక మాలిన్యత మాత్రం పోవటం లేదు. స్వార్థము, ఈర్ష్య, పగలు, అసూయలు ఇవన్నీ పోవటం లేదు. నా పక్కింటి వారు అభివృద్ధి నొందితే వీళ్ళు ఈ మధ్య కాలాల్లో నేను ఎదుగుదల అయిపోతున్నారని, లేదా ఒక తోడుకోడళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు అభివృద్ధి నొందుతుంటే ఇంకొకళ్ళకి ఈర్ష్యాభావం, సాతాను ఎక్కడ ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు. ఈర్ష్యాభావాన్ని ఏం చేస్తాడు? కలుగజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను నేను చెప్పేదంటే మనలో ఉన్న లోక మాలిన్యతను ఏం చేయాలి? తీసివేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న ఏ స్వార్థం కానీ, ఈర్ష్య కానీ, అసూయలు కానీ అటువంటివన్నీ ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. అలాంటివి తీసివేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన ఆలకించేవారు. నువ్వు 7 దినాలు పర్ఫెక్ట్ గా దేవుడి మందిరానికి 2 పూటలు వచ్చి చక్కగా ప్రార్థనలో గడిపావు,
కానీ ఇంకెక్కడో దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదో నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థనని అంగీకరించాడు. నువ్వు మొదట చేయవలసింది ఏందయ్యా అంటే, దేవుని సన్నిధిలో ఆనాడు యోనా గ్రంథంలో నినివే పట్టణ ప్రజల రాజుతో సహా వారి తన దైవ రాజకత్వాన్ని తగ్గించుకొని ప్రజలందరి నినివే పట్టణ ప్రజలందరికీ వారి చెడు నడతను విడిచిపెట్టి మీరందరూ రండి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయండి ప్రార్థన చేయను అన్నాడు. చక్కని అవకాశం, ఒక వేదిక మీకుంది. 2021 సంవత్సరం ఆగస్టు మాసంలో ఈ 7 రోజులు మీకు దేవుడు అనుగ్రహించిన శుభ పండగల కింద లెక్కే. ఎందుకంటే ఉపవాసం అంటే ఏంటి? దేవుడితో సహవాసం. దేవుడు నీతోనూ, నువ్వు దేవుడితో. కొంతమంది ఉంటారమ్మా, ఎప్పుడు చూసినా వాళ్ళే మాట్లాడొస్తారు దేవుడితో. తిరిగి ఆ దేవుని దగ్గర నాకు ఏమి సమాధానం వచ్చిందని గ్రహించుకోరు. ఈ ఉపవాస కోరికల ద్వారా మీరు తిరిగి ఎవరి కుటుంబాల్లో వారు నెరవేర్పులు పొందుకొని, అలాగే మీకు చక్కని చిన్న మందిరాన్ని ఇచ్చాడు. రానున్న దినాల్లో దేవుడు మీరందరూ బలంగా ప్రార్థన చేసి దేవుడు ఒక మంచి స్థిరమైన స్థలాన్ని దేవుడు అనుగ్రహించి ఈ యొక్క ఈ ప్రాంతంలో మినిస్ట్రీ బాగా డెవలప్ అవ్వాలని, మన దైవజనులు బలపడాలని, మీ అన్నదిన మన కొరకు, మన మందిరం బలపట్టు కొరకు మనం బలపడి మన మందిరం సంఘం బలపడితే దేవునిలో మనందరం బలపడే వారిగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉపవాస కోరికల్లో మనలో ఏమైనా దేవునికి వ్యతిరేకమైన మాలిన్యత ఉంటే తీసివేసుకోండి. దేవుని పైన ఆనుకొనండి. ఓకే, ఎవరి యొక్క ఎక్కువ మంది రాలేదని కాదు, ఉన్న వాళ్ళైనా కాదు, ఎక్కువ మంది వల్ల ఉపయోగం ఏం లేదండి. గట్టిగా 10 మంది ఇద్దరుండి ప్రార్థన చేసినా, ఆనాడు పేతురు గారు పోతుంటే ఏమన్నారు? భూమిని తలకన్నీలు చేసేవారు లాగున్నారని పేతురు యోహానులో వెళ్తుంది. ఎంతమంది? వాళ్ళు ఇద్దరే. మరి ఇద్దరే భూమిని తలకిందులు చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారనే ప్రాముఖ్యత కాదు, మనం ఉన్న వాళ్ళం ఎంతగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నామో, ఎంతగా దేవుని సన్నిధిలో ముందుకు నడిచాము అనేది చాలా ప్రాముఖ్యత అయినది. కాబట్టి 7 రోజుల్లో 2 రోజులు గడిచిపోతున్నాయి. కటిమ 5 రోజులు కూడా మీరందరూ చక్కగా మంచి రిజల్ట్ చూస్తారండి. మా సంఘంలో కూడా ఏమైనా కార్యాలు ఉపవాస కూడిక ద్వారానే నెలకొక పర్యాయము ఉపవాస కూడిక పెట్టుకుంటాం. ఇట్నే పోయిన సంవత్సరం ఇట్నే కాన్సెప్ట్ కూడా 3 రోజులు తమ్ముడన్న 7 రోజులు భారం కలిగి పెట్టుకున్నాడు, 2 పూటల మళ్ళీ. కాబట్టి ఏదేమైనా దేవుని సన్నిధిలో బలంగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మీకు ఒక మంచి వేదికనిచ్చాడు. మీరందరూ కూడా ఈ యొక్క 7 రోజుల్లో దేవుని తప్పనిసరిగా మీకు అనుకున్న కార్యాలు జరిగి తీరుతాయి. దేవుళ్ళలో బలంగా ముందుకు నడవండి. కానీ ఇప్పుడు మన చెడు నడత దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాన్ని తీసివేసుకొని దేవుళ్ళలో మనం ముందుకు నడిచినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి భక్తుని జీవితంలో నుంచి మనకు ఉపయోగపడే యొక్క 7 అంశాలను నేను మీకు తెలియచేసి నాకు ఇచ్చిన సమయంలో నేను ముందుకు వస్తాను. ఈ రాత్రి దానియేలు అనే యొక్క వ్యక్తిని మీరు బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం ఉంది. దానియేలు యొక్క ప్రార్థన ఒకసారి మూలవాక్యంగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్లి యెహోవా ప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలండి, నేను వివరిస్తాను. అప్పుడు పరిస్థితులు రాజుగారి ప్రతిమను చేసి రాజుగారికి మొక్కమన్నారు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు
దేవునికి తప్ప వేరొకరికి ఎవరికి మేము మొక్కము అంటారు. మనం ఈనాడు ఒక చిన్న ఎంఆర్ఓ గారు వచ్చారంటే, అమ్మో ఆయన నాకు ఇంటి ప్లాట్ స్థలం ఇచ్చి ఆయన అధికారి, ఆయన తలుచుకుంటే ఇంటి ప్లాట్ ఇచ్చేస్తాడు అని ఆయనకి ఏం చేస్తాం, వంగి వంగి నమస్కారం. కాదు, గౌరవించాలి. కానీ ఏ స్థితిలో వరకు గౌరవించాలో అంతే. దేవుని ఇంకోటి చెప్పనా, ఈ రాత్రి ఒక రహస్యం. మీ ఇంటిలో మీరు దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించినా కానీ అది ఒక విగ్రహమే. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది మా బొడ్డోడు మా అమ్మాయి అనుకుంటే గాఢంగా మా ప్రాణం అంతా లీనమైపోయింది, మా అమ్మాయి కన్నా ఇంకెవరు లేరు, మా అబ్బాయి కన్నా ఇంకేమో. వాళ్ళైనా దేవుడు ఇచ్చిన వాళ్ళే. మొదట ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి తప్ప వేరొక ఎక్కువగా ఎవరిని నువ్వు అలా ప్రేమిస్తూ నువ్వు ఉన్నట్లయితే ఈ లోకంలో బంగారాన్ని ప్రేమిస్తున్నావా, అది నీ జీవితం నీ హృదయంలో ఒక విగ్రహమే. అలాగే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే అది ఒక విగ్రహమే. కాబట్టి దేవునికి తప్ప వేరే ఎవరికి నువ్వు ఎక్కువగా మోకరించకూడదు, ప్రార్థన చేయకూడదు. మరి ఆనాడు దానియేలు ఆ రాజుగారి ప్రతి మొక్కమన్నారు. కానీ నేను ఏం శాసనం తెచ్చారు? ఎవరైతే రాజుగారి ప్రతి మొక్కకుండా తిరిగి వేరే దేవతలకు ప్రార్థన చేసుకుంటారో వారు సింహాల బోనులో వెయ్యబడతారు అని శాసనం తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాత్రి వాక్యం వింటుంది మీరు. ఎన్ని శ్రమలు కలిగినా కానీ మేము జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తుని ఆరాధిస్తామనే వారిగా ఉండాలి. కానీ మన ముందు అనేక భక్తులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అనేక మంది భక్తులు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక భక్తులు ఆ దేవుని కోసం వారి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మన భక్తిని కాపాడుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి తప్ప, కొంతమంది క్రైస్తవులు ఉంటారండి, వారు ఎలా ఉంటారు? దేవుని అవసరాలకి, మందిరానికి దేనికి వస్తారు? వారి అవసరాలు తీర్చుకోవడానికి. దేవుడు అవసరాలు తీరుస్తాడమ్మ. ఎప్పుడు నీ అవసరత ఏమైనదో దేవుడు తెలుసుగా తీరుస్తాడు. కానీ మొదట నువ్వు దేన్ని తీర్చుకోవడానికి రావాలి? నీ ఆత్మను పొందుకొని దేవుని బిడ్డగా ఉండి, నువ్వు ఈ లోకంలో దేవుని బిడ్డగా ఉండి రేపు ఆ నీకు హెవెన్, ఆ పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి రావాలి. అది నీ యొక్క ముందున్న గోల్, అచీవ్మెంట్ నీ జీవితంలో. కానీ చాలా మంది దేవునికి అవసరాలు, మీ కుటుంబంలో బలహీనతలు, అవసరాలు కలిగినప్పుడు దేవుని మందిరాలకు వచ్చేవారుగా ఉన్నారు. మీరు అందరూ అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను. కానీ ఈనాటి క్రైస్తవత్వంలో లోకంలో చాలా మంది వారి ప్రయోజనాలు పొందడం కోసం, వారి అవసరాలు తీర్చుకోవడం కోసం దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ అలా కాదండి. దేవుని సన్నిధిలో మీకున్న ప్రతి హృదయాంతర గదుల్లో దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయనలో మీరు బలపడేవారిగా ఉండాలి. మరి దానియేలు రాజీ లేని ప్రార్థన చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తన జీవితంలో నేను ఈ పరిస్థితి పేక మీద కత్తి పెట్టినా కానీ నేను ఆ దేవుణ్ణే ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు మైక్ పట్టుకొని చెబుతున్నాడు, ఆయన చేస్తాడంటారంట. ఇది వాస్తవం. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడు వరకైనా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా దేవునిని మాత్రమే మనం గణపరుచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు ఆ విషయం శాసనం అయిందని కూడా, మరి ఏ మనిషి దేవుడికి ఎవరు ప్రార్థన చేయకూడదు అని శాసనం ఇచ్చినా కానీ అలా అలా ప్రార్థన చేసిన వాళ్ళని సింహాల బోలులో వేస్తామన్నా కానీ, అది తెలుసుకున్నా కానీ దానియేలు ప్రార్థన మనకి రుజువుగా ఉండి ఆయన వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి కూడా దానియేలు తన దేవునికి ప్రార్థన చేసి స్తుతించుతూ వచ్చాడు. మరి ప్రార్థన విలువ తెలిసిన దానియేలు రాజ శాసనము కూడా ఏకీభవించలేదండి. శాసనం దెబ్బకి అనేకుల ప్రార్థన మానివేసి అందరికీ మాదిరిగా కాకుండా దానియేలు తన భక్తిని నిలబెట్టుకున్నాడు. ఈనాడు ఆయన రాకడ దినాల్లో ఉన్నాం.
దేవుని మందిరాలు అనేక చోట్ల పడవేయబడుతున్నాయి. సేవకుల్ని హింసలు పెడుతున్నారు, కానీ సేవలో ముందుకు వెళుతున్నారు. ఈ మధ్య మేము చూసాం, ఒక సేవకులు సువార్త బోధించుకుంటుంటే వారికి మీరు బలంతాన వేరే యొక్క దేవతలను నామస్మరణ చేయండి అని బొట్లు పెట్టేసి బలంతో. కాబట్టి ఎట్టి పరిస్థితులు వచ్చినా వారు మాత్రం మేము ప్రార్థన చేస్తామని. కాబట్టి ఈ కడవరి దినాల్లో మన భక్తిని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మరి నీ ప్రార్థన ఎలా ఉండాలి అని నేను చెప్పే కదా, 7 విషయాలు నేను మీకు తెలియచేసి. మరి దానియేలు మనుషులకు కాకుండా దేవునికి లోబడ్డాడు కనుక దానియేలు తన ప్రార్థన ఆపలేదండి. మీరు ఎవరికి లోబడాలండి? మొదటి మాటగా ఈ రాత్రి దానియేలు జీవితంలో నుండి దేవునికి లోబడాలి, మనుషులకు లోబడకూడదండి. మనుషులకు కాకుండా దేవుడికి లోబడ్డాడు కనుక దానియేలు తన ప్రార్థనను ఆపలేదు. హల్లెలూయా. మీరందరూ ఇక్కడికి మీరు దేవుని గణపరచుకోవడానికి వచ్చారు. మనుషుల కోసం పాస్టర్ గారు రాకపోతే ఏమనుకుంటారు కాదండి, దేవునికి లోబడి మనం మీరందరూ ఇక్కడికి రావాలే. కానీ అమ్మో మా పాస్టర్ గారు రాకపోతే ఏంది రాలేదని అడుగుతారని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి మీరు దేవునికి నేను లోబడాలి. వాక్యం కూడా ఏమంటుంది? దేవునికి లోబడి ఉండుడి, అపవాదించుడి, వాడి మీద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యాజకుడుగా దైవజనుడిగా ఉన్నాడు, దేవుని కనపరుస్తున్నాడు కాబట్టి అపవాదిని ఎదిరించగలిగారు, పోగలుగుతున్నారు. కాబట్టి ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి మనం లోబడి ఉండాలి. కాబట్టి ఎవరికి లోబడకూడదు? ఈ లోకంలో మనుషులకు లోబడకూడదు. హల్లెలూయా. ఏ మనిషి కూడా దేవునికి స్థానాన్ని ఇచ్చేందుకు దానియేలు ఒప్పుకోలేదండి. దానియేలులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి? దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోలా. ఈనాడు యవనస్తులు ఉంటారు, అనేక బాహ్య ప్రేమ ఆకర్షణకు లోనైపోతుంటారు. హల్లెలూయా. కానీ లోకంలో దేవునికి తప్ప మీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వడానికి ఈ లోకంలో లేదు. అందుకే అంటాడు, నా హృదయం అనే ఆలయాన్ని మీరు దొంగల గృహంగా చేసి ఉన్నారు. కాబట్టి మన హృదయం అనే ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దానియేలు మనుషులకు లోబడలేదండి. ఎవరికి లోబడ్డాడండి? దేవునికి లోబడ్డాడు. కాబట్టి దేవునికి బలంగా, మనుషులకు కాదు, మేము దేవునికే లోబడం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో చూడండి. అపోస్తులు చెప్పినట్టు దానియేలు వైఖరి కూడా ఉన్నది, అదే విధంగా ఉంది. 5:29. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేము కదా. చాలమ్మా, ఎవరికి లోబడాలమ్మా? దేవునికే మనం లోబడాలి. ఈ లోకంలో ఎవ్వరికి లోబడాల్సిన అవసరం మనకి లేదు. దానియేలు దేవునికి లోబడాడు కనుక నిజమైన ప్రార్థన ఇచ్చడానికి ఆయన సిగ్గుపడాల. ఈనాడు కొంతమంది, నేను ఇందాక సాక్ష్యం చెప్పా కదా, 5వ తరగతిలో ఉండగా నేను ప్రార్థనకు వెళ్తాను ఒప్పుకోవడం కొంతకాలం సిగ్గుపడేవాడిని. నా పక్కన వాళ్ళకి ఇచ్చేవాడిని. పూజ చేసినాక దాన్ని తినడానికి ఇచ్చేవాడు. అలా ప్రారంభ దినాలు అలా సిగ్గుపడేవాడు. కానీ తదుపరి తర్వాత తెలుసుకొని ఆ దేవుణ్ణి బలంగా ఒప్పుకొని దేవునికి అర్పించిన మేము తినమని ధైర్యంగా చెప్పగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము ప్రార్థనకి వెళతామని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారిగా ఉన్నారు. మేము దేవునికి లోబడి ఉండటంలో మనం ఏమాత్రం సిగ్గుపడే వారిగా మనం ఉండకూడదు. మేము మనుషులకు కాదు, దేవునికి మేము లోబడాలి. దేవుడు చూస్తున్నాడు. మీరు కూడా ఈ లోకంలో మేము ప్రార్థన పోతామని చెప్పుకోవడానికి సిగ్గుపడే వారిగా ఉన్నారు కొంతమంది. ఈ లోకంలో మనుషులకు మీరు లోబడద్దు. మనం చూస్తున్న పరమ తండ్రి అయిన దేవునికి లోబడండి. యెహోవా యొక్క కనులు యథార్థ హృదయంలో ఎవరైతే ఉంటున్నారో వారి మీద సత్యాన్ని రాత్రి చూస్తున్నాడు దేవుడు. ప్రతి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది ఇంటికాడ 10 అవుతుంది ముగిస్తారే అని ఆలోచన చేసేవాళ్ళు ఉండొచ్చు. కొంతమందిని సాతాను వాడుకుంటాడు. ఒకసారి బైబిల్ మిషన్ వ్యవస్థలు మంగినపూడి దేవదాసాయి గారు అలాగే బైబిల్ మీటింగ్ చెప్తున్నాడు. ఆ మీటింగ్ చెప్తుంటే సాతాను వచ్చాడంట. దైవజనులు, గొప్ప దైవజనులు, బైబిల్ వ్యవస్థాపకులు
నీకు ఇక్కడ ఏం పని అంటే సాతాను అన్నాడంట, అదిగో కరురెప్పలు వేస్తున్నారు చూసారా, గోళ కానుకున్నారు, వాళ్ళందరూ నా వాళ్ళే అంటున్నాడంట. మరి ఇక్కడ కూడా మీరు ఉపవాసం గుడికి బాగా వచ్చారు, నేను గమనిస్తున్నాను. పాపం అలసిపోయి ఉంటారు కొంతమంది, కానీ సాతాను దగ్గరికి రాబోతున్నట్టు ఉన్నాడు. కాబట్టి మనం మనుషులకు లోబడకుండా దేవునికి లోబడ్డప్పుడు ప్రతి సాతాను ఏ కార్యాలు మన దగ్గర జరిగించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా సిగ్గుపడకూడదు. దేవునికి ఆ గణపరుచుకుంటలో అపవాదిని ఎల్లప్పుడూ దేవుని గణపరిచి ముందుకు వెళ్ళాడు. దానియేలు ధైర్యవంతుడు కనుక తన ప్రార్థన ఆపలేదండి. దానియేలులో ఉన్న రెండవ క్వాలిటీ ఏంటి? ధైర్యవంతుడు. మనం కూడా క్రీస్తులో ఏ భయము లేదు, ఏ దిగులు లేదు, ఏ బాధ లేదు. కాబట్టి మనం రెండో పాయింట్, దానియేలు లాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. దానియేలు ధైర్యవంతుడు కాబట్టి నన్ను సింహాల బోనులో వేసుకున్న నాకేమి కాదు అనుకుని నిశ్చయం చొప్పున వెళ్ళి యథావిధిగా ఏం చేశాడు? మోకాళ్ళు వేసి దేవుడికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మన్ని మీరు ప్రార్థనకి వెళ్తే ఊరుకోమని ఏదైనా గదిలో బంధిస్తామన్నారు అనుకోండి, ఎంతమంది మీ దేవుని క్షమించగాక మా బోట్లతో సాగు కూడా మా భక్తిని మేము కాపాడుకుంటామో లేదో. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, చివరికి మరణానికి మనల్ని అప్పగించే స్థితిలో వచ్చినా కానీ క్రైస్తవ నిరీక్షణ ఏదో చెప్పనమ్మా, ఈ లోకంలో కన్ను మూస్తే నేను అక్కడ కన్ను తెరుస్తాను. హల్లెలూయా, అవునా కదా? ఈ లోకంలో మంచి బిల్డింగ్ కట్టుకుంటాం ఉండటానికి, దేవుడు మాకు కూడా మంచి ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు నన్ను కాపాడిద్దా? ఏదో ఉండడానికి అంతే. ఈ లోకంలో బిల్డింగులు లేదా పెద్ద చర్చి మందిరం కట్టి ఉండి ఏముండదు. ఆయన దగ్గరికి మన ఈ మధ్యకాలాల్లో మన ముందే చూసామండి, అనేకులు దైవజనులు చనిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో అనేక మంది విశ్వాసులు చూసారా? మరి మీరు మనందరం క్షేమంగా ఉన్నావా లేదా? మరి ఎవరి కృప అది? దేవుడి కృప. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షేమంగా ఉంచి ఈ విధంగా ఈ ఆగస్టు మాసంలో 20వ తారీఖు ఉపవాస కోరికలో ఈ విధంగా మందిరంలో కూర్చోబెట్టగలిగిన ఎవరి ధనిత? దేవుని కృప, బాబుల్యత. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలులో నుంచి రెండో పాయింట్ మనం తీసుకుని, ధైర్యవంతుడు గనుక తన ప్రార్థనని ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు కూడా సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహంలాగా తిరుగుతున్నాడు. సాతాను పన్నాగాన్ని దానియేలు ఏమాత్రము తల వంచలేదండి. ఈనాడు కూడా క్రైస్తవులుగా మనం ఎక్కడ తల వంచుతామో, ఎక్కడ మనము ఆగిపోతామో అని సాతాను చూస్తున్నాడు. మీరు ఉపవాస కోరికలు బాగా గడపరచాలని మీరు అనుకుంటున్నారా? ఇదే సమయంలో సాతాను మనకి పెడతాడండి. ఆ పనులు ఈ పనులు భారాలు పెడతాడు. మరి వాడికి నిత్యము ఆ సాతానికి మనకి పోరాటమే. రేపు ఉపవాస కోరిక నేను వెళ్ళాలి, రేపు శనివారం, రేపు సాయంకాలం గట్టిగా పాల్పొందాలని అనుకుంటే రేపు పగలే ఏదో ఒక ఆటంకం పెడతాడు సాతాను. కానీ ఏ ఆటంకాలు పెట్టినా కానీ మనం దానియేలు వలె ధైర్యాన్ని కలిగి ఏం చేయాలి? వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని కీడు కలిగినా, నష్టం కలిగినా మనం మాత్రం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. సాతాను మనని మృంగివేయాలనుకుంటున్న యోధా గోత్రం సింహమైన యేసు వైపు నీవు చూడు, నీకున్న ప్రతి భారం అంతా తీరిపోతుంది. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అదే విశ్వాసం ఉంచి సింహాల బోనులోకి ధైర్యంగా వెళ్ళాడు, సిద్ధపడ్డాడు. రాజు రక్షించలేకపోవచ్చు, కానీ తను విశ్వసించే రాజులకు రాజు అయిన యేసుకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాయింట్ నేను త్వరగా, మనుషుల యందు లక్ష్యం ఉంచక దేవుని లక్ష్యం ఉంచేవాడు తన ప్రార్థన ఆపలేదు. ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచిన వాడు ఆగమన్నా ఆగడండి. ప్రార్థన చేసుకోవడానికి ఈ రోజు నువ్వు ప్రార్థన వద్దులే అన్నా కానీ ఆగడం. నేను వెళ్ళి
8 7 అవుతుంది, నేను వెళ్ళి నా ఉపవాస కోరికలో వెళ్ళి పాలు పొందాలి. కొంతమంది ఉంటారు, అయ్యగారు వాక్యం చెప్పే సమయానికి వెళ్దామని. వాళ్ళు ఎవరి యందు లక్ష్యం ఉంచుతున్నారు? కొంత సాతానుకు అవకాశం ఇచ్చారు కాబట్టి సాతాను ప్రేరేపణ వారు కలిగి ఉంటున్నారు. హల్లెలూయా. మీరు దేవుని యందు, 3వ పాయింట్, మొదటిది మనుషుల యందు లక్ష్యం ఉంచుక దేవుని యందు లక్ష్యం ఉంచాలి. రెండవది దానియేలు వలె ధైర్యవంతంగా కలిగి మనం ప్రార్థన చేయాలి. మూడవది మనుషుల యందు లక్ష్యం ఉంచుక దేవుని లక్ష్యం ఉంచేవాడు ప్రార్థనకి ఎన్నడికి ఆపడు. ఎన్ని ఆటంకాలు కానీ, ఎన్ని మరణాపాయాలు కానీ, సొంత కుటుంబంలోని మరణాలు వచ్చినా కానీ తన ప్రార్థన ఆపడు. హల్లెలూయా. దైవజనులు దినకరన్ గారని మీరు తెలిసి ఉంటారు. ఆయన గొప్ప దైవజనులు, బలంగా వాడబడ్డారు. వారి కుమార్తె ఒకసారి కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆయన కూర్చున్నాడు, ప్రార్థన కూడా ఆపేసి. వెంటనే దేవుడు దర్శించి, దినకరన్, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? అదిగో నీ కుమార్తె అని పరలోకాన్ని ఆయన తీసుకుపోయి నా కుడి పార్శ్వం కూర్చొని ఉందని చెప్పి చూపించాడు దేవుడు. ఆ దైవజనుడికి అలా చూపించి తిరిగి దైవజనుడు బలమైన పరిచర్య చేశాడు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు పాల్ దినకరన్, ఆ తర్వాత మనవరాళ్ళు కూడా బలమైన పరిచర్యలో ముందుకు తీసేసుకోవాల్సింది. కాబట్టి మనకు కుటుంబంలో ఎవరైనా బంధువులు, దగ్గర వారు కోల్పోయే సందర్భాలు వస్తాయి. వచ్చినా మనము మన ధైర్యాన్ని విడవకూడదు. ఎవరి యందు లక్ష్యం ఉంచాలి? దేవుని యందు మనము లక్ష్యం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో నున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్యపెట్టక అనుదినము మమ్మూరు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. చాలమ్మా, దేని లక్ష్య పెట్టలేదని సాక్ష్యం రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని? నువ్వు రాజా, నువ్వు ఎంత శాసనం తెచ్చినా గాని నిన్ను లక్ష్య పెట్టలేదయ్యా, నీ విగ్రహానికి వచ్చి ఆయన మొక్కట్లేదయ్యా, ఆయన పని ఆయన తాను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. అంటే రాజుగారు ఇచ్చిన శాసనం మీద గాని, రాజుగారు ఇచ్చిన మాట మీద గాని దానియేలు లక్ష్యం ఉంచాడా? ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? దేవుని మీద. కాబట్టి ఎవరైతే దేవుని మీద లక్ష్యం ఉంచుతారో వారు బలంగా ప్రార్థించేవారుగా వారిని ఎవరి ప్రార్థన ఆపలేరు వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటల యందు ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచువారు ఎటువంటి ఆపదలు, అవమానాలు కలగకుండా దేవుడు చూస్తారని కీర్తనకారుడు చెప్తున్నాడు. అందుకే 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అండర్లైన్ చేసుకున్నా అక్కడ. నీ ఆజ్ఞల యందు నేను లక్ష్యం ఉంచినప్పుడు నాకు అవమానము కలుగా నేరదు. కలిగిద్దనుందమ్మక. ఈ లోకంలో మీరు దేవుని మీద లక్ష్యం ఉంచండి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ఆజ్ఞలు గైకొనండి. బైబిల్ గ్రంథమైన దేవుని మాటలు, జీవవాక్యాన్ని నేర్చుకోనండి. ఆ వాక్యం చొప్పున నడవండి. దేవుడు మీ మీద మీరు లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మిమ్మల్ని అవమానం కలగజేసేవాడిగా ఉంచడు. అర్థమైన వాళ్ళు మమ్మల్ని అలా నింపుతారన్న వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. మీ ఉపవాస కూడికలలో దేవుని యందు మీరు లక్ష్యం ఉంచి, దేవుడు మాకు ఈ మందిరాన్ని ఇస్తాడు, దేవుడు మాకు ఈ కుటుంబంలో కార్యం చేస్తాడు అని దేవుని యందు మీరు లక్ష్యం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేయడమ్మా? ఒక్కళ్ళిద్దరు చెబుతున్నా, కట్టిన వాళ్ళందరూ చెప్పాలి. ఏం చేయడం? అవమానపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుని దానియేలు అనుదినము దేవుని సేవించుచు వాడు కనుక తన ప్రార్థన ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దానియేలు దేవుని యందు తన ఉన్నత విశ్వాసాన్ని కనపరిచాడో
నిత్యము దేవుడు ఎడతెరిపి లేకుండా సేవించు వాడు గనుక ప్రార్థన ఆపలేదు. కాబట్టి నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు గాక అని నమ్మకంగా దానియేలుతో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దానియేలు సింహాల బోనులో వేస్తానన్నా కానీ తన ప్రార్థనని ఆపలేదు. అదే దానియేలు గ్రంథం 6:16 అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహాల గృహలో పడదోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. హల్లెలూయా. రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడు, కానీ రాజుగారు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. ఎంత విశ్వాసం అని రాజుకు కూడా. హల్లెలూయా. మరి ఉపవాస కూడికి మీరు వస్తున్నారు. మనం సేవించి ఆరాధిస్తూ ఉపవాసంతో చేస్తున్న దేవుడు మన ప్రార్థనల్ని విడుదలిస్తాడా? ఏమా ఇస్తాడా? ఇస్తాడు. వెరీ గుడ్. హల్లెలూయా. మన లక్ష్యం ఏంటి? వారం రోజులు మనం చేసే ప్రతి అంశము, ప్రతి కుటుంబము దేవుడు అభివృద్ధి పరుస్తాడు, మా సంఘాన్ని విస్తరిస్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు అని మీ లక్ష్యం దేని మీద ఉంచాలి? రాత్రి దేవుని మీద ఉంచాలి. ప్రార్థన చేస్తున్నాం, జరిగిద్దంటారా అని అవిశ్వాసాన్ని, అపనమ్మికని మనం ఏమాత్రము కలిగి ఉండకూడదు. హల్లెలూయా. దానియేలు నిర్దోషి గనుక తన ప్రార్థన ఆపలేదు. శత్రువులు కూడా దానియేలులో ఏ విధంగా కనిపించలేని వాక్యం, ఏ నింద అవపడలా, కానీ ఒక ప్రార్థన చేస్తున్నాడనే నింద మాత్రం ఆత్మీయ జీవితంలో ఎంతో పరిశుద్ధంగా నిర్దోషిగా ఉన్నాడో దానియేలు. కానీ తన యొక్క భక్తి తనకు బలమైనదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో శత్రువులు ఏ తప్పు కనుగోలేకపోవడం విషయంలో గొప్ప సాక్ష్యాన్ని దానియేలు ఇస్తున్నాడు. కాబట్టి దానియేలు రాజు ఎప్పుడైతే అంటాడో 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపి సింహాములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించి వేసిన రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను గనుదా నేను. హల్లెలూయా. ఏమన్నాడండి? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితే కనుక. మరి మీరు మన అంత గొప్ప సాక్ష్యం చెప్పగలమమ్మా ఈ రాత్రి? ఎవరికి వారు నేను నా దేవునికి నమ్మకంగా ఉన్నాను. ఇందా ప్రారంభంలో చెప్పే కదా, మనలో ఉన్న మలినాలను తీసివేసుకోవాలి. నాలో ఏ తప్పు లేదు పాస్టర్ గారు, నేను దేవునికి యథార్థతగా ఉన్నాను అని సాక్ష్యం చెప్పే వాళ్ళం ఉన్నామా మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను గనుక నా దేవుడు నన్ను రక్షించాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస కూడికల్లో కూడా తప్పు చేయని మనుషులు లేవు. కానీ ఒకవేళ ఆ తప్పులు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో కడిగి వేసుకొని మన నిర్దోషత్వంతో ప్రార్థన చేయాలండి. దేవుడి మందిరం ఉపవాస కూడికలు ఎలా చేయాలి? మన నిర్దోషత్వంతో, అంటే మన అపరాధాల చేత కాదండి, మనలో ఉన్న ప్రతి తప్పులు కడిగి వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని యందు లక్ష్యం ఉంచాడు. కాబట్టి తన నిర్దోషిగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను బలపరిచాడు. దానియేలు మీద నింద మోపబడ్డా కానీ, బదులు తెచ్చి సింహాల బోనులో వేసినా కానీ ఆ సింహాల నోళ్ళని దేవుడు ముంచి వేశాడు. హల్లెలూయా. సింహం ఒక మనిషి దొరికాడంటే ఆపిద్దండి? ఆపదు. తనకి చీల్చైనా కానీ తన ఆహారం తినాలనుకుంటుంది. మరి ఒక కొన్ని సింహాలు ఉన్నాయి దాంట్లో. మరి ఒక సింహము కాకపోతే ఇంకో సింహమైనా వచ్చి తిందాం అనుకునేది. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే సింహాల నోళ్ళు ఏమయ్యాయి? మూసివేయబడ్డాయి. హల్లెలూయా. దేవుడు నీకు కార్యం చేయాలనుకుంటే మన రాజ్యాన్ని కూడా ఏం చేయగలడు?
మార్చగలడు, తాకీదులు మార్చగలడు, రాజ్యాన్ని కూడా మార్చగలడు, అధికారుల మనసును కూడా కరిగించి వేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు భక్తి పరుడు గనుక తన ప్రార్థన ఏం ఆపలేదండి. మరి నువ్వు నేను మన భక్తిని మనం కాపాడు. దానియేలు తన భక్తి గలవాడై ఉన్నన అతడు ఏ హాని కలగలేదు అని వాక్యం రాయబడి ఉంది. ఆయన మీద మోపిన నింద వారి కుటుంబాల సింహాలు అప్పగించేలాగా చేసింది. ఎవరైతే ఆయన సింహాలకు అప్పగించారో వారిని తిరిగి అప్పగించేలా చేసింది. తన తిరుగులేని భక్తి ద్వారా దానియేలు ప్రార్థించే దేవుడు ఎంత శక్తిమంతుడో రాజుకు తెలుసుకోవడం ద్వారా అర్థమయ్యేలా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ వచనంలో అంటుంటాడు, రాజు ఇందును గూర్చి ఎతి సంతోషభరితుడై దానియేలు గృహంలోని పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతడికి ఏ హాని. మరి రాత్రి మనం భక్తి కలిగి ఉంటే మనకి ఏమైనా హాని వచ్చిద్దా? ఏమా, మనము భక్తి కలిగి ఉంటే ఏమైనా హాని జరిగిద్దా? ఏమీ జరగదు. హల్లెలూయా. పర్వతములు తొలగినను మెంటలు దద్దరు నా కృప మిమ్మల్ని విడవదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం కాపాడిన దేవుడు జీవగల దేవుడు. అటువంటి దేవుని నువ్వు నేను సేవిస్తున్నాం. నువ్వు నేను దానియేలు వలె భక్తి కలిగి ఉంటే ఆనాడు సింహాల బోరలో నుండి దానియేలు కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. నా భక్తి మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఏ హాని ఈ లోకంలో రాకుండా ఉండేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన దేవునికి మహిమ రావాలని ప్రార్థన విషయంలో దానియేలు తన ప్రార్థన ఆపలేదు. మరి మీరు ఎవరికి మహిమ రావాలి? మీరు ఒకటండి, నేను ఇందాకే చెప్పాను, నా జీవితంలో ఏది జరిగించినా కానీ అది దేవుని మహిమ పరిచాడు, దేవుడు జరిగించాడు కార్యాలు. ఇప్పటికి కూడా స్టిల్ నౌ అనేక అద్భుతాలు ప్రార్థన ఆలకించి దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. మరి ఆయన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు. కాబట్టి ఆయన దానియేలును సింహాల బోనులోంచి తప్పించాడంటే కారణము దానియేలు భక్తి దానియేలుకి కాపాడింది. మరి నువ్వు నేను భక్తి పరులమై ఉంటే మన అనుదినం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనలో ఏ బలహీనత ఉన్నా దేవుడు తీసివేసి మనల్ని కాపాడి ముందుకు నడిపించేవాడు. కాబట్టి మనము మన దేవునికి మహిమ తేవాలి తప్ప ఈ లోకంలో చాలా మంది మనుషులకు కనబడాలని పైకి పైకి భక్తి కలిగా ఉంటారండి. మనుషులు పై భక్తిని చూడవచ్చు. వాక్యం ఏమంటుందంటే దేవుడికి కావాల్సింది నీ హృదయం అండి. పైకి సమాధుల దగ్గర తెల్లగా ఉంటుంది, లోన ఏముంటాయమ్మా? ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి. మనుషులమైన మనము పైకి రంగుల వలయాలలాగా అవపడుతున్నామేమో. నీ హృదయంలో భక్తి ఏ విధంగా ఉంది? దానియేలు యొక్క భక్తి దానియేలుకి కాపాడింది. ఏ హాని దానియేలుకు రాకుండా ముందుకు నడిపించింది. మరి నా జీవితంలో అటువంటి భక్తిని కలిగి ఉన్నామా? మరి ఉపవాస కూడికల్లో ఎప్పుడైతే తన దేవునికి మహిమ రావాలని ప్రార్థన విషయం దానియేలు తన ప్రార్థన ఆపలేదో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాన్ని జరిగించాడో నేను తెలియజేసి ముగించేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీశారండి. అదే దానియేలు సింహాల బోనులో వేస్తే
నేను చనిపోతాను అని తన ప్రార్థన ఆపినట్లయితే చరిత్ర వేరే రకంగా ఉండేది. కానీ అదే దానియేలు సింహాల బోనులో వేసినా కానీ నా ప్రార్థన నేను ఆపను అనే యొక్క భక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ రాజు అయితే ఏపిచ్చాడో ఆ రాజుగారి చేతే నా సముఖమును నియమించిన, అంటే రాజుగారు రాపిస్తున్నారు తన శాసనాల్లో ఏమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి యొక్క భయపడొచ్చు, ఆయన సముఖపడొచ్చు. ఎంత గోల్డెన్ వర్డ్ అండి. దానియేలు దేవునికండి, అంటే దానియేలు భక్తిని బట్టి దానియేలు సేవిస్తున్న దేవునికి రాయబడిందంటే దానియేలుని ఎంతగా అక్కడ కొనియాడుతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు వెంటనే శాసనం తీసుకొచ్చేసాడు. ఏంటది? దానియేలు సేవిస్తున్న దేవునికి తప్ప మీరు వేరొక దేవునికి మొరక్కరాదు. ప్రియమైన దేవుడు ఆయన సముఖం వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన వాడు. మన దేవుడు ఏం కలిగిన వాడండి? జీవము కలిగిన వాడు. విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా. మన దేవుడే జీవము కలిగిన వాడు. ఈ ఉపవాస కోరికల్లో ఉన్న ప్రార్థన ఆలకిస్తారన్నవాడు. హల్లెలూయా. మరి ఆయన జీవము కలిగిన వాడు. ఆయనే యుగ యుగములు ఉంటాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా యేసు మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ప్రార్థన ద్వారా పరమందు భూమి మీద ఆయన సూచక్రియలు అద్భుతాలు చేశాడు. మరి ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు అయ్యుండి పరమందు భూమి మీద సూచక ఆశ్చర్య కార్యాలు చేయవాడు. కాబట్టి ఆయన దానియేలుని అద్భుతాలు జరిగించాడు. సింహాల బోనులో నుండి వారి నుండి రక్షించాడు. కాబట్టి దర్యావేషు రాజ్య పరిపాలనలో, పారసికుడ కొరేసు రాజ్య పరిపాలనలో దానియేలు దేవుని కృపని వర్ధిల్లాడు. కారణము దానియేలు భక్తి దానియేలుకు బలమయ్యున్నది. హల్లెలూయా. టీవీలో బూస్టీ స్టిక్కర్ ఆఫ్ మైనస్ అంటారు. అదేం కాదు. మన భక్తి ఏంటి ఏమా? మనకి ఎనర్జీ ఏంటి వచ్చేది? మన ప్రార్థనే మనకి ఎనర్జీ. హల్లెలూయా. కాబట్టి మనకి బలాన్ని ఇచ్చేది ఏంటి? రాత్రి ప్రార్థనే. హల్లెలూయా. దానియేలు యొక్క భక్తి దానియేలుకి బలమైనదే. కాబట్టి దానియేలు లాంటి ప్రార్థనతో మీరందరూ రానున్న దినాల్లో ఇంకా ఉపవాసం కోరికల ద్వారా గొప్ప విజయాన్ని పొందుకుంటారు. మరి ఆ కోరికలను ఉపోద్ఘాతంలో చెప్పిన విధంగా మాత్రం మనలో తప్పులు అపరాధాలు ఉండి మందిరంలో పొందిన కార్యాలు జరగవు. కాబట్టి మనం దిద్దుకొని భక్తితో దానియేలు వలె ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు జీవం కలిగిన వాడు. ఆయన మనల్ని బలపరిచేవాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. కాబట్టి ఆ జీవం కలిగిన క్రీస్తును మనం బలంగా ముందుకు నడిస్తే ఆయన దానియేలును రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించే సామర్థ్యం కలిగిన వాడు. కానీ మనలో భక్తి దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్ళాలి. నీ విశ్వాసము దేవునిలో పరిపూర్ణతలోకి రావాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కోరికలు ఒక 7 రోజులు మాత్రమే కాదు, మీరు రానున్న దినాల్లో ఇంకా బలపడుతూ దేవునిలో అంటుకట్టబడి, వాక్యం చెబుతుందమ్మా, నాలో అంటుకట్టిన ప్రతి తీగని నరికి వేస్తాను. కానీ కడవరి దినాల్లో ఉన్నాం. ఆయనలో అంటుకట్టకుండా ఉన్న ప్రతి తీగ నరికివేయబడుతుంది. నువ్వు నేను ద్రాక్షావళి అని క్రీస్తులు అంటుకడుతున్నామా, లేదా పైన కూర్చొని ఉంటుంటే గొడ్డల వేరున పెట్టి ఉన్నది. యోధా గోత్ర సింహమైన యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు నేను భక్తిని కలిగి ఎవరి భక్తిని వారు కాపాడుకుంటూ ఈ కడవరి దినాల్లో దేవుని కృపలో బలంగా ముందుకు వెళదాం. అటువంటి యొక్క కృప కాపుదల దేవుడు మనందరికి ఇచ్చి దేవుడు నడిపించుకొనుగాక. ఆమేన్.